ఇటీవలి కాలంలో అనేక మంది పిల్లలు తలసేమియా వ్యాధి బారిన పడి వాళ్ళ జీవితాలతో పోరాడుతున్నారు. తలసేమియా బారిన పడినటువంటి పిల్లలకి ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తోంది తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ. ప్రస్తుతం మనం రాజేంద్రనగర్ మండలంలోని శివరాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీలో ఉన్నాము. మనతో పాటు ఈ సొసైటీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ చంద్రకాంత్ అగర్వాల్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సార్, చూస్తున్నాము ఏడాదికేడాది తలసేమియా వ్యాధి బారిన పడినటువంటి పిల్లలు పెరిగిపోతున్నారు. ఎందుకు అంటారు? బికాజ్ అవేర్నెస్ లేదు. అసలు అవేర్నెస్ లేనే లేదు. మెనీ జనానికి అసలు తలస్మియా అని తెలియదు. చాలా విధంగా ప్రయాస్ చేసినాము, టాక్స్ ఇచ్చినాము, అవేర్నెస్ కోసం మెనీ టైమ్స్ కాలేజెస్లో, సొసైటీస్లో అటు ఇటు చేసిన తర్వాత కూడా ఇది జనానికి పోతలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ విషయం గవర్నమెంట్ ద్వారా చేస్తేనే ప్రతి ఒక్క మనిషికి పోతుంది. దట్ ఈస్ ద ఓన్లీ వే టు spread awareness among the people. If awareness is there, definitely thalassemia can be eradicated. సార్, సాధారణంగా ప్రతి ఒక్కరికి అసలు తలసేమియా వ్యాధి అంటే ఏంటి అనేది ఒక డౌట్ కూడా వస్తుంది. సో తలసేమియా అనేది ఏ విధంగా వస్తుంది, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పండి. Right. Thalassemia is easily preventable genetic blood disorder. థాలస్మియా ఉన్న పిల్లలకి ప్రతి 15-20 డేస్ తర్వాత బ్లడ్ ఎక్కటం జరుగుతుంది. తప్పకుండా బ్లడ్ ఎక్కటం లేకుంటే వాళ్ళు దే విల్ బ్రతకం కష్టం. దానికోసం మా సొసైటీలో వచ్చే ప్రతి ఒక్క థాలస్మియా పేషెంట్కి 15-20 డేస్లో డాక్టర్ చూసిన తర్వాత తప్పకుండా బ్లడ్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఆ బ్లడ్ కూడా అరేంజ్మెంట్ చేయాలి. ప్రతి ఒక్క రోజు 70-80 చిల్డ్రన్ మా దగ్గర బ్లడ్ ఎక్కటం కోసం వస్తున్నారు. ప్రతి వారికి బ్లడ్ ఎక్కటం, కౌన్సిలింగ్ ఇవ్వటం, మందులు ఇవ్వటం, ఆల్ రిక్వైర్డ్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయటం, ఇంక్లూడింగ్ ట్యూటీ స్టార్ ఎంఆర్ఐ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము. సార్, అయితే ఈ తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలకు దీని ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్నారు? అదేవిధంగా ఉచితంగా బ్లడ్ ఎక్కిస్తున్నారు? ఇది 1998లో మా లాగానే పేరెంట్స్ అప్పుడు ఏం ఫెసిలిటీస్ లేవని పేరెంట్స్ అటు ఇటు తిరగటం. అప్పుడు డాక్టర్ ఏఎన్ కృష్ణ కుమారి అని హెమటాలజిస్ట్ ఉన్నారు. ఆమె అడ్వైజ్ ఇచ్చారు, మీరు ఒక సొసైటీ తయారు చేయండి, దాంతోపాటు మీ దగ్గర బ్లడ్ బ్యాంక్ కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తారని. అప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఉచితంగా బ్లడ్ ఇవ్వటం జరిగింది. అప్పుడు ఓన్లీ 20 పేషెంట్స్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 4300 పేషెంట్స్ మా దగ్గర రిజిస్టర్డ్ ఉన్నారు. ప్రతి మంత్ కనీసం 50 న్యూ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఈరోజు 4300 పేషెంట్స్ రిజిస్ట్రేషన్ అంటే చాలా పెద్ద నంబర్. వీఆర్ ద బిగ్గెస్ట్ సొసైటీ ఇన్ ద వరల్డ్ గివింగ్ అండ్ ఇది గివింగ్ ఫ్రీ ట్రీట్మెంట్ టు ద థాలస్మియా చిల్డ్రన్. సో తలసేమియా వ్యాధికి అంటే క్యూర్ అనేది లేదు అంటారా సార్? అంటే వాళ్ళు ఇంకా జీవితాంతం బ్లడ్ ఎక్కించుకుంటూనే ఉండాలా? అది తప్పకుండా నిజమే. క్యూర్ అంటే ఓన్లీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ముందు ఆ పేషెంట్కి హెచ్ఎల్ఏ టైపింగ్ ఉండాలి. హెచ్ఎల్ఏ టైపింగ్ అంటే అగైన్ సిబ్లింగ్తో లేకుంటే పేరెంట్స్తోనే కావచ్చు. అది చాలా డిఫికల్ట్. కానీ ఎవరికి ఆ మ్యాచింగ్ అవుతుంది.
వాళ్ళకి బిఎంటీ కోసం బెంగళూరు పంపుతుంటున్నాము. మేము ఇంతవరకు 167 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాము. అది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ అండ్ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ థాలసీమియా. సో వన్స్ మనకు ఈ బోన్ మ్యారో సర్జరీ ఇదంతా అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ బ్లడ్ ఎక్కించుకోవాలా? లేదు అనంటే వాళ్ళు నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు అంటారా? Ekdam normal life. Ekdam they need not come to hospitals also. After 1 year, when the protocol is completed, all the preventions are completed, వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఇంతమంది పిల్లలకి ఉచితంగా మీరు బ్లడ్ ఎక్కించాలి అనంటే చాలా కష్టం. మరి ఎన్ని బ్లడ్ బ్యాంక్స్ తోటి మీరు టై అప్ అయ్యి పిల్లలకి ఈ విధంగా ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు? నో, మా దగ్గర మన ఓన్ బ్లడ్ బ్యాంక్ ఉంది. ఓకే. మా దగ్గర ఒక టీం ఉంది. వాళ్ళు రెగ్యులర్గా ఎంఎన్సీస్కి, రిలీజియస్ ప్లేసెస్కి, కాలేజెస్కి కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు. మా దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తూనే ఉంటారు. మా దగ్గర కనీసం మోర్ దెన్ 250 బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజర్స్ అనే టీం ఉంది. వారికి ప్రతి సంవత్సరం పిలిచి మేము ఫెలిసిటేట్ చేస్తున్నాము, వాళ్ళకి చూపెడుతున్నాము ఇక్కడ ఏం ఫెసిలిటీ ఉన్నాయి, మీరు డొనేట్ చేసిన బ్లడ్ ఎక్కడ పోతుందని చూపెడుతున్నాము. ఇక్కడ అంతా ట్రాన్స్పరెంట్ ఉంది. వాళ్ళకి ఆ నమ్మకం ఉండిన తర్వాత వాళ్ళు స్వయంగా వచ్చి మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇస్తారు. మాకు బ్లడ్ అని భగవంత్ దయాతో ఎప్పుడూ షార్టేజ్ ఉండదు. సో ఇక్కడికి సొసైటీకి ఎక్కడెక్కడ నుంచి పేషెంట్స్ వస్తూ ఉంటారు? నార్మల్‌గా మనకి హైదరాబాద్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచే ఉన్నారా? లేదంటే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారా? మా సొసైటీలో చూసి ఫెసిలిటీస్ని వేరే స్టేట్స్లో కూడా కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఏపీ నుంచి, ఈవెన్ త్రిపుర నుంచి మా దగ్గర పేషెంట్స్ రెగ్యులర్ వస్తున్నారు. మేము త్రిపుర పేషెంట్స్కి చెప్తున్నాము, మీరు 3000 కిలోమీటర్స్ ప్రతి ఒక 15-20 డేస్ వస్తున్నారు ఓన్లీ బ్లడ్ కోసం, ఎందుకని? వారు చెప్తారు, సార్ మా దారిలో 5000 హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నారు, కానీ ఈ ఫెసిలిటీ మాకు ఎక్కడ కూడా దొరకదు. దానికోసం ఇక్కడ రావటం పోవటం మాకు పర్వాలేదు, కానీ ఎటువంటి హోమ్లీ అట్మాస్ఫియర్ ఇట్లా మాకు ఎక్కడ దొరకదు. దట్స్ ద రీజన్ ద పేషెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఎవ్రీ మంత్. సో మనకి మే 8న తలసేమియా డే కూడా ఉంది. మరి ఇందుకు సంబంధించి అవేర్‌నెస్ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? Yes, we are doing many things. Actually, I have been, నేను వేరే సొసైటీస్కి కూడా రిక్వెస్ట్ చేసిన, ఇది ఒక 10 days ఇది ప్రోగ్రామ్ని చేస్తున్నాము. కానీ థర్డ్ని మేము మా బ్రాంచ్ ఖమ్మంలో ఒక ప్రోగ్రామ్ చేసినాము. చాలా బ్రహ్మాండంగా అయింది. 250 పేరెంట్స్ వచ్చారు. మళ్ళీ 5th నాడు మేము మా బోర్డు మెంబర్స్ ఇంకా పేషెంట్స్ ఐపీఎల్ మ్యాచ్ చూసాము. మళ్ళీ రేపు మాకు ఒక వాక్ ఉంది. ఆ వాక్ పేషెంట్స్తో చేస్తున్నాము. దాని తర్వాత రాగిణి షిందే అని ఐపీఎల్ ఇండియన్ ఐడల్కి పిలిచాము. రేపు ఆమె వస్తుంది. దాంతోపాటు జ్యోతి అని ఇండియన్ ఐడల్ సింగింగ్ కోసం పిలిచాము. మళ్ళీ మా దగ్గర ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా, ఎందుకంటే వీ హ్యావ్ టు సెలబ్రేట్. అండ్ 12th నాడు ఒక సిఎంఈ ఉంది ఇక్కడ, మెడ్చల్ డిఎంహెచ్ఓ ఇక్కడ చీఫ్ గెస్ట్ లాగా ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. సో మీరు హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉన్నారా? లేదంటే వేరే డిస్ట్రిక్ట్‌లలో కూడా, వేరే సిటీస్‌లలో కూడా అందుబాటులో ఉన్నారా? ఏంటంటే కొత్తగూడెం, భద్రాచలం సైడ్లో చాలా పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ రాకలేకపోయారు. దానికోసం మేము ఆలోచించాం, వాళ్ళు ఇక్కడ రావటం కష్టం అంటే మేము వాడి దగ్గర పోవచ్చు అని ఆలోచించి ఖమ్మంలో ఒక సెంటర్ ఉంది. అన్ని పేషెంట్స్, అక్కడ ఉన్న పేషెంట్స్ ఇప్పుడు చాలా ఖుషిగా ఉన్నారు. దే ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ అట్ అవర్ ఖమ్మం సెంటర్. ఓన్లీ వన్ సెంటర్ వీ హ్యావింగ్. సో మనకి తల్లిదండ్రుల నుంచి అంటే జన్యుపరంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది కాబట్టి పేరెంట్స్‌కి మీరు ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు? వాళ్ళు మ్యారేజ్‌కి ముందు కానీ, మ్యారేజ్ అయిన తర్వాత కానీ ఎట్లాంటి చెకప్‌లు చేయించుకుంటే పిల్లలలో ఈ వ్యాధి రాకుండా ఆపగలుగుతారు? ఒక చిన్న టెస్ట్ ఉంది, హెచ్బిఏ2 అని. హెచ్బిఏ2 టెస్ట్ హార్డ్లీ కాస్ట్ 100 రూపీస్.
మేము 3 టైమ్స్ గైనకాలజిస్ట్‌తో సీఎంఈ చేస్తున్నాము. హండ్రెడ్స్ ఆఫ్ గైనకాలజిస్ట్ అటెండెడ్ దట్ సీఎంఈ. మేము వారికి రిక్వెస్ట్ చేసాం. మీరు ఎంత టెస్ట్‌లు అల్ట్రాసౌండ్ అది ఇది రాస్తారు. రూ. 1000 టెస్ట్‌లు రాస్తారు. ఒక చిన్న టెస్ట్ రూ. 100 టెస్ట్ హెచ్‌బీఏ2 రాయటం మీకు ఏం నష్టం లేదు. కానీ దే ఆర్ నాట్ టోటల్లీ కన్విన్స్డ్. అట్లా ఉన్న పరిస్థితిలో మేము ఆ టెస్ట్ ఎట్లా చేయాలని ఆలోచించి వి మెట్ ద గవర్నమెంట్. You make it mandatory for every pregnant woman in first trimester of pregnancy, so that that HbA2 test will say ఆమె క్యారియర్ ఉందా లేదా. అప్పటి నుంచి మేము ట్రీట్మెంట్ చేయొచ్చని. దే కాల్డ్ మీటింగ్స్ బట్ నో డిసిషన్ వాస్ టేకన్. దెన్ వీ మెట్ కలెక్టర్ మహబూబ్ నగర్, హూ వాజ్ మై ఫ్రెండ్ బేసికలీ. అక్కడ పోయి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి, చంద్రక మీరు ఏం చేయాలో చేయండి, మేము ఐ విల్ కాల్ మీటింగ్ ఆఫ్ ఆల్ మై డాక్టర్స్ అండ్ యూ ఎక్స్ప్లెయిన్ దెమ్ ద ప్రాజెక్ట్. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దే ఆర్ టోటల్లీ కన్విన్స్డ్. 3 సంవత్సరాల నుంచి ఆ హెచ్బిఏ2 టెస్ట్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫస్ట్ సెమిస్టర్లో ఆల్ పిఎస్సిస్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి పోయి, ట్రైబల్ ఏరియాస్కి పోయి, విలేజెస్కి పోయి ఆ టెస్ట్ చేస్తున్నాము. ఈరోజు వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ మహబూబ్ నగర్ ఈజ్ టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ thalassemia. Not even a single child with thalassemia can take birth in Mahbub Nagar. Same project we are doing in Medchal, Malkajgiri, collectors also. Now we have a call from Adilabad collector, Khammam collector. You also start the project here. But how can we reach so many districts, a small society? So we are again requesting the government to please, because when we can do eradication of thalassemia in a district, why can't you do that work in the state? And they are still in thinking process. సో నార్మల్గా మనం తలసేమియా ట్రీట్మెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్స్లలో చేయించుకోవాలి అంటే అప్రాక్సిమేట్లీ ఎంత కాస్ట్ అవుతుంది? ఇక్కడ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నారు కదా, సో ఒక్కసారి వేరియేషన్ చెప్పండి. కనీసం మినిమం 2,000 to 5,000 every visit they have to spend ఓకే. in the private hospitals. సో అట్లా వాళ్ళు లైఫ్ టైం చేయించుకోవాలి. Life, every 15-20 days, lifelong. ఓకే. Yes. సో మీరు పేరెంట్స్కి ఏం సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ సందర్భంగా? ఒకటే సజెషన్, తప్పకుండా ఏదైనా పరిస్థితిలో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ షుడ్ గెట్ టెస్టెడ్ హెచ్బిఏ2 టెస్ట్ ఇన్ ఫస్ట్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ షుడ్ నాట్ అవాయిడ్. దే షుడ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ ఇన్ ఎవ్రీ రిలేటివ్, సొసైటీ అండ్ నేబర్స్ ఎవ్రీవేర్. దట్ షుడ్ బి మై మెసేజ్. సో చూడొచ్చు, ఇటీవలి కాలంలో చాలా మంది పిల్లలు తలసేమియా వ్యాధిన పడి నిజంగా వాళ్ళందరూ కూడా జీవితాలతో పోరాడుతున్నారు. అటువంటి ఎంతో మంది చిన్నారులకు తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉచితమైనటువంటి వైద్య పరీక్షలను నిర్వహిస్తూ ట్రీట్మెంట్ని కూడా అందిస్తున్నారు. మున్ముందు ఇంకా అనేక జిల్లాలలో కూడా వీళ్ళ వైద్య సేవలను తీసుకొని వెళ్ళాలని, అక్కడ ఉన్నటువంటి తలసేమియా బాధితులకి కూడా ట్రీట్మెంట్ అందించాలని కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి ఇనిషియేట్ తీసుకొని జిల్లాలలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వారు, పెళ్లి చేసుకోబోతున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇందుకు సంబంధించినటువంటి అవగాహన కల్పించాలని కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.